Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro Reshma. Right. Even former India captain MS Dhoni, MS Dhoni garnu recent ga MS Dhoni got inducted into ICC Cricket Hall of Fame 2025 లో రీసెంట్ గా ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అన్నది ఏంటి అని అంటే బేసిక్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పి కొంతమంది క్రికెటర్స్ ని ఆల్ అక్రాస్ ద వరల్డ్ కొంతమంది క్రికెటర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలకి రిటైర్ అయిపోయిన 5 years తర్వాత వాళ్ళ రికార్డ్ ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రీవియస్ రికార్డ్ ని బేస్ చేసుకొని అదే విధంగా వాళ్ళు ఆడినటువంటి మ్యాచెస్ వాళ్ళు స్కోర్ చేసినటువంటి రన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని హాల్ ఆఫ్ ఫేమ్ లో వాళ్ళని ఇండక్ట్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు క్రికెట్ రంగానికి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి అది ప్రెస్టీజియస్ థింగ్. దాంట్లో ఇండక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఇయర్. అది ఎవ్రీ ఇయర్ దీన్ని ఇండక్ట్ చేస్తూ ఉంటారు. 2025కి కాను టోటల్ గా ఒక సెవెన్ మెంబర్స్ ని హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేశారు. ఆ 7 members లో మన భారతదేశం నుంచి ఎవరున్నారు అని అంటే మన ఇండియా నుంచి MS ధోని గారు ఉన్నారు. బికమింగ్ ద 11th ఇండియన్. మన భారతదేశం నుంచి MS ధోని గారు ఎన్నవ ఇండియన్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అయినటువంటి ఇండియన్స్ లో ఎన్నో పర్సన్ అని అంటే 11th ఇండియన్ టు రిసీవ్ దిస్ ఆనర్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అన్నది ఏంటో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీనిని ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 2009 బై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి, దుబాయ్. ఇవి దీని హెడ్ క్వార్టర్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్. ఇది వరకు FICA అని చెప్పేసి పేరుంది. దానిని ఇప్పుడు 2024లో రీనేమ్ చేశారు. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ఇన్ 2024. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే నియాన్, స్విట్జర్లాండ్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. MS ధోని గారు ఆయన రికార్డ్ ని బేస్ చేసుకొని ఆయన T20లో అదేవిధంగా టెస్ట్ మ్యాచెస్ లో ODI, వన్డే ఇంటర్నేషనల్ ఈ అన్ని 3 different క్రికెట్ ఫార్మాట్స్ లో ఆయన ఆడినటువంటి మ్యాచెస్ అండ్ ఆయన లీడ్ చేసినటువంటి మ్యాచెస్, ఆయన స్కోర్ చేసినటువంటి రన్స్ అండ్ ఆయన లీడ్ చేసినటువంటి మ్యాచెస్ లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇట్లా హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఇండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ టోటల్ గా 7 members లో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నటువంటి 7 members లో అవుట్ ఆఫ్ దమ్ 2 members వచ్చేసి ఫీమేల్స్ ఉన్నారు. 2 females ఉన్నారు. ఆ 2 females లో కూడా ఒకళ్ళు ఫ్రమ్ పాకిస్తాన్, ఇంకొకళ్ళు ఫ్రమ్ సారా టైలర్ గారు, షీ ఈజ్ ఫ్రమ్ UK. పాకిస్తాన్ నుంచి ఒకళ్ళు సారా టైలర్ గారు UK నుంచి ఉన్నారనమాట వీళ్ళిద్దరు. అండ్ ఇక్కడ హషీమ్ ఆమ్లా ఈయన వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్. MS ధోని గారు ఈజ్ ఇండియన్ క్రికెటర్. మాథ్యూ హెయిడెన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ క్రికెటర్. సనా మీర్ వచ్చేసి పాకిస్తాన్ క్రికెటర్. అదేవిధంగా గ్రామీ స్మిత్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అగైన్ బ్రిటన్. డేనియల్ వెటోరీ ఈయన వచ్చేసి న్యూజిలాండ్ క్రికెటర్. ఏ దేశస్తులు గుర్తుపెట్టుకుని టోటల్ గా 7 members. ఈ ఇయర్ 2025 గాను 7 members ని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఇండక్ట్ చేశారు. MS ధోని గారు ఎన్నో వ్యక్తి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ చేసినటువంటి ఇండియన్స్ లో ఈయన ఎన్నో వ్యక్తి అని అంటే ఈ వాజ్ ద 11th ఇండియన్. ఎవరెవరు ఉన్నారు ఇది వరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో? దాంట్లో ఈ 11 members లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని అంటే 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకళ్ళు డయానా ఎడోల్జీ 2023, నీతూ డేవిడ్. షీ ఈజ్ ఆల్సో 2023 సంవత్సరానికి గాను వీళ్ళిద్దరూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అయినటువంటి ఇండియన్ విమెన్. 2 మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. 9 మంది బాయ్స్ ఉన్నారు. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్ గారు 2009లో, సునీల్ గవాస్కర్ గారు 2019, అనిల్ కుంబ్లే 2015, రాహుల్ ద్రావిడ్ 2018, సచిన్ టెండూల్కర్ గారు 2019, వినో మాన్కండ్ 2021, వీరేంద్ర సెహ్వాగ్ 2023, MS ధోని 2025. MS ధోని గారు ఈ ఇయర్ 2025. టోటల్ గా వీళ్ళందరూ 9 members కమ్ 2 members అట్లా 2 women ఉన్నారు, 9 members మేల్ ఉన్నారు. 11th member గా MS ధోని గారు 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అయ్యారు. 2025 సంవత్సరానికి గాను హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎంతమంది ఇండక్ట్ అయ్యారు అని అంటే 7 members ఇండక్ట్ అయ్యారు. దాంట్లో మన భారతదేశం నుంచి MS ధోని గారు ఒక పర్సన్. రైట్, అది హాల్ ఆఫ్ ఫేమ్ ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఆ పర్సన్ ని ఇండక్ట్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అంటే 5 సంవత్సరాల తర్వాత ఇండక్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందరికి ఎవరికి పడితే వాళ్ళకి ఉండదు. దట్ ఈస్ అ ప్రెస్టీజియస్ థింగ్. ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చిన
వచ్చింది అని చెప్పడానికి అదొక పెద్ద నిదర్శనం లాగా చెప్పొచ్చు. రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్స్ హాల్ ఆఫ్ ఫేమ్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను. యాప్ కూడా ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దాంట్లో ఏపీ హైకోర్టుకి సంబంధించి కోర్స్ కూడా లాంచ్ చేసాం, దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్ యువర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా, అండ్ విల్ బి మీటింగ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.